నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయడంపై బీజేపీ ఆందోళన. అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సిరికొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు నిరసన. ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గులాబీ శ్రేణులు. బాల్కొండలో కొనసాగుతున్న జనంతోని మనం పాదయాత్ర. మల్లికార్జున్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మహిళలు. బోధన్ మండలంలో బీజేపీ నేతలు నిరసన. అధికార టీఆర్ఎస్ రాజనీతిని మరిందని బీజేపీ శ్రీధర్ రెడ్డి విమర్శ. ఏరుగట్ల మండల కేంద్రంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు. భక్తి శ్రద్ధలతో స్వామివారి మండల దీక్షను పూర్తి చేయాలన్న గురుస్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే, ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా బీజేపీ పిట్ల మండల శాఖ నిరసన చేపట్టింది. అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, పిట్ల మండల అధ్యక్షుడు అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన చేపడుతూ నిలదీస్తే రౌడీలను పంపి దాడి చేయించడం సిగ్గుచేటన్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అభివృద్ధిపై చర్యలు చేపట్టాలని సూచించారు. భౌతిక దాడులకు పాల్పడితే ప్రతి దాడులు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. చేసిన కార్పొరేటర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సామ సంజీవ్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు. ఏదైతే నిన్న ధర్మపురి ఎంపీ గారి ఇంటి మీద టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారో ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు బడంగపేట బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కవితమ్మ గారి దిష్టిబొమ్మ తలవడం జరిగింది. ముఖ్యంగా చూస్తూ ఊరుకుంటే ఏదైతే మునుగోడు ఎలక్షన్ల నుంచి కూడా రోజు వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఓడి చేసి వారిపై కఠిన తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వారి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా కానీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్, నాయకులు నరేష్, ఎంపీటీసీ గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజల కోసము పాటుపడుతున్న కవితక్క గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్, అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచిన ఎంపీ, యాక్సిడెంటల్ ఎంపీ, ఫేక్ ఎంపీ మరి అనుచిత వ్యాఖ్యలు వేసినందుకు మరి ఇక్కడ సిరికొండ గ్రామంలో టీఆర్ఎస్ మరియు జాగృతి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఖబర్దార్ అరవింద్, నువ్వు చదువుకున్న చదువు అబద్ధము, నువ్వు గెలిచిన గెలుపుకు అబద్ధము, నీ మాట అబద్ధము. ఎప్పుడు మాట్లాడినా మతం మీద, కులం మీద ఏదో పిచ్చి లేకుండా మాట్లాడతావు తప్ప ఒక్కనాడు కూడా ప్రజల కోసం మాట్లాడేది లేదు, ప్రజల కోసం వేసింది లేదు. బాల్కనీ నవ్వుకుంటే బాల్కనీ తప్ప ప్రజల కోసం నువ్వు వేసినది ఏంది? కరోనా టైంలో కవితక్క గారు ఎంతో మందికి హెల్ప్ చేసిండు, నువ్వు వేసింది ఏంది? ఎప్పుడైనా అన్ని ఖర్చు ప్రజాక్షేత్రంలో ఉంటూ బాల్కొండ నియోజకవర్గంలో జనంతోని మనం పాదయాత్ర చేపట్టారు బీజేపీ నాయకుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా 5వ రోజు మెండోరా మండల కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోకి పాదయాత్ర చేస్తూ మల్లికార్జున్ రెడ్డి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడిచిన 4 రోజుల్లో గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.
మెండోరా గ్రామంలో ఉన్నాం ఈరోజు. మెండోరా గ్రామంలో ఇంకా ఒక 9 రోజులు ఉంది పాదయాత్ర. ఇది బ్రహ్మాండమైన స్పందన. కార్యకర్తలు ప్రతి గ్రామంలో చేరుతున్నారు. పార్టీల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గానీ ప్రతి ఒక్కరు పార్టీలో చేరుతున్నారు. మెండోరా గ్రామంలో ఉన్నాం ఈరోజు. మెండోరా గ్రామంలో ఇంకా ఒక 9 రోజులు ఉంది పాదయాత్ర. ఇది బ్రహ్మాండమైన స్పందన. కార్యకర్తలు ప్రతి గ్రామంలో చేరుతున్నారు. పార్టీల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గానీ ప్రతి ఒక్కరు పార్టీలో చేరుతున్నారు. మెండోరా గ్రామంలో ఉన్నాం ఈరోజు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, విమర్శకు ప్రతివేశ చేయడం ఒక రాజనీతి అని గుర్తు చేశారు బోధన్. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటది, కానీ ఈ రాజకీయంలో విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ చేయడం అనేది ఒక రాజనీతి. దాన్ని తుంగలతో ఈరోజు అహంకారపూరితంగా మేము చేసేదే చట్టం అనే విధంగా ప్రవర్తిస్తూ ధర్మపురి అరవింద్ గారి ఇంటిపైన దాడి చేయడం, ఆయన ఇంట్లో లేని సమయంలో అమ్మగారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత నీచమైన చర్య. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటది, ప్రశ్నించాలి, దాన్ని విమర్శించాలి, అంతవరకే ఉంచాలి. కానీ ఇండ్లపైకి వెళ్లి దాడులు చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటది, కానీ ఈ రాజకీయంలో విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది ఒక రాజనీతి. దాన్ని తుంగలతో నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మండల దీక్ష తీసుకునే స్వాములతో కిటకిటలాడింది. బ్రహ్మ ముహూర్తం నుండి మాలధారణ కార్యక్రమం మొదలైంది. మండల కాల దీక్ష తీసుకునే స్వాములు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వారికి స్థానిక ఆలయ అర్చకులు రాకేష్ శర్మ, వినూరు స్వామి ఆధ్వర్యంలో 40 మంది అయ్యప్ప భక్తులు దీక్ష స్వీకరించారు. అయ్యప్ప దీక్ష చాలా మహిమాన్విత దీక్ష అని వినోద్ గురుస్వామి చెప్పారు. దీక్ష తీసుకునే వారు భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పునీతం కావాలన్నారు. సద్గురునాథమూర్తి గణపతి భగవాన్ దేవర సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామి. మాల వేసుకున్నామంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాల వేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే శబరిమల వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాల వేసుకుని కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటిది మనకెంతో పుణ్యం చేసుకుంటే కానీ మాల వేసుకొని శబరిమల వెళ్ళి రాము. కాబట్టి దయచేసి మీరంతా తల్లిని కానీ, చెల్లెని కానీ, అక్కని కానీ, పరా స్త్రీని కానీ ఒక దుర్గాదేవిలాగా చూడండి, ఒక మహాకాళిగా చూడండి, ఒక మహాలక్ష్మి చూడండి, ఒక సరస్వతిగా చూడండి. అప్పుడే మీకు పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఏమే ఇట్రావే అట్టు అని చెప్పి అనకండి, అది తప్పే. అది నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పరిధిలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ర్యాలీ, స్వచ్ఛతా ప్రతిజ్ఞ, 2 గుంతల మరుగుదొడ్డి వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛ భారత్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజు, ఎంపీఓ గంగమోహన్ పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించి మీ పెంపుడు కుక్కలతో మొరిగితే బిడ్డ జోగురామన్న నేను భయపడడానికి నా పేరు కంది శ్రీనివాసరెడ్డి, నేను బీజేపీ కార్యకర్తను. మీ బండారం అంతా ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి డబ్బుల్ని దోసుకొని నీ చిన్న కొడుకు అదే హైదరాబాద్ లో ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు, నువ్వు నీ పెద్ద కొడుకు కలిసి ఆదిలాబాద్ ని దోసుకున్న పైసలు ఎక్కడెక్కడ భూములు కొన్నారో బిడ్డ అన్ని ప్రజల దగ్గరనే, ఆదిలాబాద్ ప్రజల దగ్గర. వెయిట్ చేయి, టైం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు బయటపడితే అవి నీకు అంత నమ్మకం ఉంటే. నేను పోయినసారి కూడా సవాల్ చేసిన, నువ్వు చాలా పుణ్యాత్ముని అయితే, నువ్వు చాలా ఎటువంటి అవినీతి మకిలి లేని వ్యక్తి అయితే ఈడీకి లేఖ రాద్దామని చెప్పిన. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లేఖ రాద్దాం, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిద్దాం అని చెప్పిన. సిబిఐని అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం రానిస్తలేదు. మీరు తాళం వేసుకొని మీ ఇంట్లో మీరే కూర్చున్నారు, లోపల నుంచి గడియ పెట్టుకొని సిబిఐని రావద్దని. మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా లేఖ రాద్దాం. 5 ఎకరాల భూమి కుటుంబంలో పుట్టినటువంటి జోగురామన్న 5,000 కోట్లు ఎట్లా సంపాదించిండు అని ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పు. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. చలికాలం మొదలైందంటే చాలు ముందుగా అందరికీ గుర్తొచ్చేది స్వెటర్స్, హ్యాండ్ గ్లౌస్, మంకీ క్యాప్స్. కానీ ఇవి మంచి క్వాలిటీగా సరసమైన ధరలకు ఎక్కడ లభిస్తాయని ఎదురు చూస్తుంటారు. అయితే నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన టెబిలియన్ల స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చలికాలం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వెటర్ మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చలికాలం మొదలైంది. చలికాలం అంటేనే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చలి విపరీతంగా ఉండడంతో కూడా ఎవరు చూసినా ఎక్కడ చూసినా కూడా చలికి మంట కాపుకోవడమా, లేకపోతే సంబంధించిన స్వెటర్లు ధరించడమా, లేకపోతే తలకి సురక్షితంగా చలి బారిన అంటే వెహికల్స్ పైన వెళ్ళేటప్పుడు కానీ ఇతర ఎప్పుడు జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా చలి ఎక్కువైన ఉద్దేశంతో చాలామంది ప్రజలైతే ఎక్కడ చూసినా కూడా తమ రక్షణ కవచంలాగా అయితే కొన్ని స్వెటర్ లాంటివి ధరించిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంలో అయితే ఎస్పెషల్లీగా ఇక్కడ గంజిలోనే ఏర్పాటు చేసిన టిబెటియన్లు అయితే కొన్ని షాప్స్ని నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ టిబెటియన్స్ కొంతమంది షాప్స్ యజమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. साहब बोलिए, आप नमस्कार जी, आप बोलिए कब से आप निज़ामाबाद में व्यापार कर रहे हैं? निज़ामाबाद में हम लोगों को 35 साल हो गए सर, 35 साल से आ रहे हैं। 35 साल से अभी वहाँ खलीलवाड़ी में बैठे हम 25-30 साल, बाकी के यहाँ पे LVR बोलते हैं वहाँ पे 1-2 साल बैठे, और दूसरी जगह में 1-3-4 साल बैठे उधर प्राइवेट की जगह में। अब ये साल यहाँ पे हमारे म्यूनसिपालिटी ऑफिसर फिर वो कलेक्टर साहब सब हमको यहाँ दिए, तो ये ఫస్ట్ టైం यहाँ बैठे. అయితే ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఏదైతే షాప్స్ ఉన్నాయో ఈ టిబెట్ వాళ్ళ అయితే మంచి స్పందన అయితే వస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా తీసుకోవడానికి వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు తీసుకుంటున్నారు కదా స్వెటర్స్, కానీ క్వాలిటీ ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు సార్? క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? సార్ క్వాలిటీ పరంగా అయితే పర్లేదు సార్, బాగానే ఉంది ఎప్పటి విధంగా. రేట్స్ అయితే ఈసారి పోయినసారి కన్నా కొంచెం ఎక్కువనే ఉన్నాయి కంపారిటివ్లీ, అంతే సార్. అంటే పెట్టగలుగుతారా? క్వాలిటీని చూసారా? ఇక్కడ రేట్స్ పరంగా ఎట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు సీజనల్ బట్టి సార్, ఈ సీజనల్ ఐటమ్ ముట్టప్పుడు కొనేది కాదు, ఇక వాళ్ళ ప్రకారంగా వాళ్ళ బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ₹2 లాభం కోసమే ఎవరైనా చేస్తారు బిజినెస్ అనేది. ఇక మనం చూసి తీసుకోవాలా. ఏదన్నా ఇప్పుడు ఫిక్స్ ధరలు చేశారు కాబట్టి ఒక ప్రకారంగా అయితే ఒక విధానంగా ఒకటి మనకు నచ్చితే తీసుకోవాలా, లేకపోతే ఊకోవాలా సార్. స్వెటర్ ఎట్లా ఉంది? బాగుందా? अच्छा है। अच्छा है। आप किधर से आए थे? गाजुलपेट। गाजुलपेट। पहली बार खरीद करने के लिए आया? हाँ, पहली बार आए। पहली बार आया। कैसा स्वेटर गर्म है? कैसा है? क्वालिटी कैसा है इसका? अच्छा है। अच्छा है। अब क्या क्या ले रहे हैं आप इधर? बहुत लिए, ड्रेसा लिए,
बच्चों को మరికొంతమంది టిబెటియన్ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. बोलिए साहब, इधर बहुत वेराइटी थिएटर आप इधर उधर से इधर लेके आए, अब कैसा गिराक कैसा हो रहा है? नहीं, गिराक अच्छा है, अभी पहले से अच्छा है. वो देवी रोड के पहले पीछे वहाँ लगा, उससे तो यहाँ ज़्यादा अच्छा है. इधर पूरा कंफर्ट है. हाँ ठीक है, बराबर है. गिराक कैसा हो रहा है डेली? ऐसा గిరాక్ अच्छा है अभी बहुत. దానికి ఏదైతే నిజామాబాద్ నగరంలోని గంజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ స్వెటర్స్ అయితే డిమాండ్ భలే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే క్వాలిటీతో పాటు ఒకే ధర అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా అది అలాంటి ఒక బోర్డులు కూడా పెట్టడంతో కూడా నగరవాసులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా రేటు పరంగా అయితే బార్గెనింగ్ చేయకుండా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. మొత్తానికి నిజామాబాద్ ఏదైతే నగరంలో ఏర్పాటు చేసినటువంటి టిబెటియన్స్ షాప్ పైన ఇది ఒక ప్రత్యేక స్టోరీ. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. డైలీ వేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. సంబంధిత అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని డైలీ వేజ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో దినసరి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రతి విద్యా సంవత్సరానికి 12 నెలల జీతం చెల్లించాల్సిందేనని కార్మికులు అంటున్నారు. విధి నిర్వహణలో ఏ విధంగానైనా మరణించిన ఆ కుటుంబంలోని ఒకరి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను మాకు 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం. మేము హాస్టల్లో డైలీ వేజ్ వర్కర్గా మాకు పర్మనెంట్ కావాలి, నెలకు జీతాలు రావాలి, పిఆర్పి కలపాలి అని మేము కోరుకుంటున్నాము. చచ్చిపోయిన వాళ్ళకి డైలీ వేజ్ వర్కర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జీతాలు అయితే మాత్రం నెలకి కంపల్సరీ 5వ తారీఖు వరకు వేసేలా ఏర్పాటు చేయండి. అంతే, మేము కోరుకునేది ఏం లేదు. మాకు నెలకి జీతాలు కావాలనే కోరుకుంటున్నాం. మేము బతుకుడు చాలా కష్టంగా ఉంది. మా ఆదరణ ఏందో మీకు అర్థం అవ్వాలి. ఇన్ని 22 రోజుల నుండి, ఈరోజు 22 రోజుల నుండి చేస్తున్నాం. అయినా కూడా ఏ అధికారులు కూడా మా మీద జాలి, దయ ఎలాంటిది కనిపించట్లేదు. ఇంత మాతో ఇంత గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత, డీసీపీ లావణ్య బాలమిత్ర ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమిత్ర పుస్తకావిష్కరణ చేశారు. బాలమిత్ర లోగోని లాంచ్ చేసి బ్రోచర్లను విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ అందరికీ సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. బాలమిత్రలో టీచర్లదే కీలక పాత్ర అని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2019 ఫిబ్రవరి 15న బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభమని గుర్తు చేశారు. అందరికీ నా రెస్పెక్ట్స్, గ్రీటింగ్స్. సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి సీనియర్ ఆఫీసర్స్ అందరికీ, తర్వాత బాలమిత్ర టీచర్స్కి, నా కొలీగ్స్ ఫ్రమ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to thank for inviting me here. I would like to thank DCP Kavita garu. I actually represent. Good afternoon అండి. అందరికీ నా రెస్పెక్ట్స్, గ్రీటింగ్స్. సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి సీనియర్ ఆఫీసర్స్ అందరికీ, తర్వాత బాలమిత్ర టీచర్స్కి, నా కొలీగ్స్ ఫ్రమ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక. కామారెడ్డి జిల్లా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ షీ టీంల ఆవశ్యకతపై విద్యార్థులకు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ కానీ, ఆధార్ నెంబర్ కానీ చెప్పకూడదని కానిస్టేబుల్ లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సి శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ 105వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిట్లం మండలం కేంద్రంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం పాల్గొని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. నిరుపేదలకు కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చి సేవలు చేశారన్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.